ఈ వీడియోలో మీకు గల్లే మార్వెల్స్ వర్సెస్ కొలంబో స్ట్రైకర్కి సంబంధించిన కంప్లీట్ ప్రిడిక్షన్ అయితే చెప్తా. ఫస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే చూసుకోవాలి, ఎందుకంటే వెదర్ కరెక్ట్ ఉంటేనే మనం నెక్స్ట్ అయితే ప్రొసీడ్ అవ్వాలి, లేకుంటే ఆ మ్యాచెస్ ఆడొద్దు రెయిన్ ఉంటే, ఎందుకంటే ఇన్వెస్ట్ చేసిన వేస్ట్. కాబట్టి ఫస్ట్ వెదర్ తెలుసుకోండి. వెదర్ చూసుకుంటే మనకి 25 degrees అయితే ఉంది. మనకి మ్యాచ్ 7:30 ఆ టైంలో స్టార్ట్ అవుతుంది కాబట్టి మినిమం ఒక 4 hours మ్యాచ్ చూసుకున్నా ఇక్కడ క్లౌడీ ఉంది, కానీ రెయిన్ అయితే లేదు. సో ఈ మ్యాచ్లో మీరు ఎటువంటి భయం లేకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ క్లియర్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ పిచ్ రిపోర్ట్కి వెళ్దాం. అండ్ ఇక్కడ వెన్యూ స్కోరింగ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకి యావరేజ్గా 165 స్కోర్ వస్తుంది. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 151. సో ఈ గ్రౌండ్లో ఈ సీజన్లో అండ్ లాస్ట్ సీజన్లో ఆల్మోస్ట్ నేను లాస్ట్ 2 వీడియోస్లో ప్రిడిక్ట్ చేసిన పల్లెకల్ స్టేడియంది అండ్ నెక్స్ట్ 2 మ్యాచెస్ కూడా అదే గ్రౌండ్లో ఉన్నాయి. ఓవరాల్గా 170+ స్కోర్సే వస్తున్నాయి. అంటే గుడ్ బ్యాటింగ్ పిచ్ అని చెప్పొచ్చు క్లియర్గా. ఓకే, అండ్ పేసర్స్కి ఎక్కువ హెల్ప్ చేసింది ఫస్ట్ 2 మ్యాచెస్. సెకండ్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో స్పిన్నర్స్కి హెల్ప్ చేసింది లాస్ట్ మ్యాచ్లో. ఓకే, సో అది కూడా మీరు చూసేసుకోండి. అండ్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే 10 మ్యాచ్లు ఆడితే గల్లే మార్వెల్స్ అయితే 4 మ్యాచెస్ విన్ అయింది. కొలంబో స్ట్రైకర్స్ 6 మ్యాచెస్ విన్ అయింది. సో కొలంబో స్ట్రైకర్స్కి 2 మ్యాచెస్ అప్పర్ హ్యాండ్ అయితే ఉంది. కాబట్టి మీరు కొంచెం ఎక్కువ ప్లేయర్స్ని కొలంబో స్ట్రైకర్స్ నుండి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవేంటంటే ఈ సీజన్లో లాస్ట్ 3 మ్యాచెస్ ఆ గ్రౌండ్లో జరిగిన స్కోరింగ్ ప్యాటర్న్ ఎట్లుందో మీకు చెప్పడానికి తీసిన. ప్రతి మ్యాచ్లో కూడా చూడండి 179, 183, 179, 177, 198, 147 ఆల్మోస్ట్ అన్నీ కూడా 180 స్కోర్స్ టచ్ చేసినాయి. ఒక మ్యాచ్ అయితే 200 దగ్గర కూడా వెళ్ళింది, 198. కాబట్టి ఇది కంప్లీట్ ప్యూర్ బ్యాటింగ్ హెవెన్ అని చెప్పొచ్చు. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే మోస్ట్లీ ఇక్కడ పేసర్స్కి హెల్ప్ఫుల్ ఉంటుంది. నేను ఫస్ట్ 2 ప్రిడిక్షన్లో చెప్పినట్టు 2 మ్యాచెస్ కూడా కంప్లీట్ ప్రిడిక్షన్స్ హవా నడిచింది. బట్ లాస్ట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో స్పిన్నర్స్ గేమ్లోకి వచ్చారు. ఓకే, సో అది కూడా చూసుకోండి. స్పిన్నర్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే పిచ్ చేంజ్ చేసినట్టున్నారు. అండ్ గుడ్డిగా వెళ్ళొద్దు, ఎందుకంటే రీసెంట్ మ్యాచెస్ ఏం జరిగినాయి అవి చూసుకొని వెళ్తే మనకి కొంచెం ప్రాబబిలిటీస్ విన్ అవడానికి ఛాన్స్ అయితే పెరుగుతాయి. ఓకే, అండ్ ఇక్కడ నేను ఇప్పుడు క్లియర్గా మీకు విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇక్కడ ప్రతి టీమ్ది ప్లేయర్ది హెడ్ టు హెడ్ రీసెంట్ పర్ఫార్మెన్సెస్, లాస్ట్ ఎల్పిఎల్ లీగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి రీసెంట్ ఏంటి, హెడ్ టు హెడ్ ఏంటి, ఎల్పిఎల్ లీగ్ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది ప్రతి ప్లేయర్ది ఇక్కడ పెట్టిన. కొలంబో స్ట్రైకర్కి సంబంధించింది ఆ ప్లేయర్స్ అందరినీ ఒకసారి మీరు చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నన్ను ట్విట్టర్లో ఫాలో అయితే ఇవన్నీ పిక్స్ కూడా మీకు హెచ్డీలో అక్కడ దొరుకుతాయి. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు ఇక్కడ గ్రీన్ అనేది గుడ్, ఆరెంజ్ అనేది యావరేజ్ పర్ఫార్మెన్స్, రెడ్ అనేది బ్యాడ్ పర్ఫార్మెన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో దానివల్ల మీరు ఇక్కడ చూడంగానే గ్రీన్స్ ఎక్కడున్నాయి, రెడ్స్ ఎక్కడున్నాయి, ఆరెంజెస్ ఎక్కడున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని డైరెక్ట్ ప్లేయర్ని ఈజీగా పిక్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అదొక్కటి మైండ్లో పెట్టుకొని టీమ్స్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనని ట్విట్టర్లో ఫాలో అవ్వండి, ఇన్స్టాలో ఫాలో అవ్వండి, ఇవన్నీ హెచ్డి పిక్స్ అక్కడ మీకు దొరుకుతాయి. ఓకే, అండ్ ఇక్కడ చూసుకోండి ఇది మిగతా ప్లేయర్స్ డేటా కొలంబో స్ట్రైకర్స్కి సంబంధించింది. సో ఒకసారి మొత్తం స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో తీసుకున్నారు కదా. ఇప్పుడు నేను మీకు గల్లే మార్వెల్స్ చూపిస్తా. ఇది గల్లే మార్వెల్స్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్లేయర్ డేటా. ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది, స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ఇది కూడా గల్లే మార్వెల్స్కి సంబంధించిన ప్లేయర్స్ ఇదే, ఒకసారి తీసేసుకోండి. కొలంబో స్ట్రైకర్స్ది. రైట్, తీసుకున్నారు కదా. ఇప్పుడు 2 టీమ్స్ నుంచి ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరు అనేది చెప్తా. తర్వాత మీకు స్మాల్ లీగ్లో ఏ ప్లేయర్ బెస్ట్ అనేది చెప్తా. అండ్ కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ఎవరనేది చెప్తా. దానికంటే ముందు మీకు ఈ అప్లికేషన్ గురించి నేను ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నా అంటే, మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ అప్లికేషన్ నేను సజెస్ట్ చేసేది విజయ్ బాబా అప్లికేషన్. ఏపీ తెలంగాణ వాళ్ళు లొకేషన్ ఆన్ చేసి మరి కూడా ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు క్లియర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో డిస్క్రిప్షన్లో పెడతా, మన ఛానల్లో కూడా ఉంది చూడండి. లైవ్గా నేను లొకేషన్ ఆన్ చేసి కూడా ఈ యాప్లో ఇన్వెస్ట్ చేసింది చూపెట్టిన. సో ఎటువంటి భయం లేకుండా యూజ్ చేసుకోవచ్చు. రిఫరల్ కోడ్ స్క్రీన్ మీద పెడతా అండ్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా పెడతా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి, ఎందుకంటే లొకేషన్ ప్రాబ్లం అసలే లేదు ఏపీ తెలంగాణ వాళ్ళకి. సో చాలామంది వేరే యాప్స్లో లొకేషన్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు కాబట్టి అందుకోసం ఈ అప్లికేషన్ అయితే తీసుకొచ్చిన. ఇంకా ప్రిడిక్షన్లోకి వెళ్తే మనకి
గల్లే కొలంబో స్ట్రైకర్స్ నుంచి ఇంపార్టెంట్ ప్లేయర్స్ చూసుకుంటే మనకి గుర్బాజ్, సమర విక్రమ, వసీం మొహమ్మద్, షాదాబ్ ఖాన్, దునీత విలేజయ్, మతిషా పతిరానా, బినురో ఫెర్నాండో. సో ఈ 7 ప్లేయర్స్ అయితే మనకి కొలంబో స్ట్రైకర్స్ నుంచి ఇంపార్టెంట్ ప్లేయర్స్. అంటే 11 ప్లేయర్స్ అవుట్ ఆఫ్ ద 11 ప్లేయర్స్లో ఈ 7 ప్లేయర్స్ మనకి కొంచెం ఇంపార్టెంట్ ప్లేయర్స్ అయితే అవుతారు. ఓకే, వీళ్ళని టాస్ బేస్డ్ ప్రకారంగా అయితే తీసుకోవడం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ బౌలింగ్ అయిందనుకో, మీరు బినురో ఫెర్నాండే, ఓకే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫస్ట్ బౌలింగ్ అయితే మీరు డెత్లో బినురో ఫెర్నాండే వేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డెత్లో తినని మతిషా పత్రానని, దునీత్ విల్లాజే వీళ్ళతో వెళ్తే బెటర్. లేదు సెకండ్ ఇన్నింగ్స్ అనుకోండి, ఈ కాంబినేషన్స్తో వెళ్ళడానికి ట్రై చేయొచ్చు. సో ఇట్లా మీరు, ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ ఉన్నప్పుడు ఒక స్పిన్నర్ ఉంటే బెస్ట్ ఎప్పుడైనా. సో అది చూసుకోండి. సో ఈ విధంగా ఇంపార్టెంట్ ప్లేయర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ గల్లే మార్వెల్స్ టీమ్కి వస్తే ఇంపార్టెంట్ ప్లేయర్స్ 6 ఉన్నారు. టిమ్ సర్ఫిట్, నీరోషన్ డిక్వెల్లా, అలెక్స్ హెల్స్, ఇస్రో ఉదానా, డి ప్రిటోరియా అండ్ గ్రాఫిక్స్. సో వీళ్ళైతే 6 మనకి గల్లే మార్వెల్స్ నుంచి కంప్లీట్గా ఇంపార్టెంట్ ప్లేయర్స్. ఈరోజు మీరు ఇంకా గ్రాండ్ లీగ్స్లో ట్రంప్ కార్డ్ లేక క్యాప్టెన్సీ, వైస్ క్యాప్టెన్సీ ట్రై చేస్తే ఇస్రో ఉదాహరణ ట్రై చేయొచ్చు, షెర్ఫిట్ని ట్రై చేయొచ్చు. సో వీళ్ళిద్దరు అయితే హెడ్ టు హెడ్ అండ్ మ్యాచ్అప్స్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి. సో గ్రాండ్ లీగ్లో వీళ్ళిద్దరిని వీసీ ట్రై చేయరి. ఇఫ్ పాసిబుల్ అయితే మీకు మంచి ర్యాంక్స్ వస్తాయి డెఫినెట్గా. ఓకే, సో అది గుర్తుపెట్టుకొని టీమ్స్ క్రియేట్ చేసుకోండి. ఇక ఫైనల్గా స్మాల్ లీగ్ టీమ్ ప్రిడిక్షన్కి వస్తే, స్మాల్ లీగ్ టీంలో ఏ కాంబినేషన్ తోటి వెళ్ళొచ్చు అనేది జస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ పెట్టి చూపించిన. ఫైనల్ టీం మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో వస్తుంది. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి టీం కూడా ఫైనల్ టీం ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో వస్తుంది. ఫ్యాంటసీ బాబాజీ అఫీషియల్ అని ఉంటుంది. మీరు డైరెక్ట్ టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తా, దాంతో జాయిన్ అయిపోవచ్చు. కంప్లీట్గా ఫ్రీ టీమ్స్ ఉంటాయి. ప్రతి మ్యాచ్ కూడా ఫ్రీ టీమ్స్, నథింగ్ పెయిడ్, నథింగ్. ఓకే, క్లియర్ డేటా, స్టాటిస్టిక్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉంటా. సో అది మొత్తం చూసుకోండి, జాయిన్ అయిపోండి. ఇక స్మాల్ లీగ్ టీం చూసుకుంటే వికెట్ కీపింగ్ సెక్షన్లో నేను గుర్బాజ్ని తీసుకున్నా అండ్ నిరోషన్ డిక్వెల్లా, సమర విక్రమ ముగ్గురిని అయితే తీసుకున్నా. అండ్ బ్యాటింగ్ సెక్షన్లో ఇద్దరిని తీసుకున్నా, అలెక్స్ హెల్స్ అండ్ వసీం మొహమ్మద్. ఆల్రౌండర్ సెక్షన్లో చూసుకుంటే షాదాబ్ ఖాన్, దునీత్ విల్లాజే, ఇసరో ఉదానా అండ్ డి ప్రెటోరియస్. ఇక బౌలర్స్ విషయానికి వస్తే మతిషా పతిరానా, జహూర్ ఖాన్. ఈ ప్లేయర్స్ని అయితే నేను స్మాల్ లీగ్లో తీసుకున్నా. అవుట్ ఆఫ్ ఈ ప్లేయర్స్ నేను ఎక్కువ ప్లేయర్స్ని 6 మెంబర్స్ని కొలంబో స్ట్రైకర్స్ నుంచి తీసుకున్నా. సో ఈ కొలంబో స్ట్రైకర్స్ నుంచి ఎందుకంటే కొంచెం అప్పర్ హ్యాండ్ వాళ్ళకే ఇస్తున్నా. సో ఆఫ్టర్ టాస్ ఇంకా 7 ప్లేయర్స్ కూడా నేను తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది బేస్డ్ ఆన్ టాస్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ 5 ప్లేయర్స్ని వచ్చేసి నేను గల్లే మార్వెల్స్ నుంచి అయితే తీసుకున్నా. డిక్వెల్లా, అలెక్స్ హెల్స్, ప్రిటోరియస్, ఉదానా, జహూర్ ఖాన్. సో ఇందులో పక్కా మీరు డిఫాల్ట్గా బేస్ టీంలో ఉంచాల్సిన ప్లేయర్స్ ఎవరంటే స్మాల్ లీగ్లో గుర్తుపెట్టుకోండి, దునీత్ విల్లాజే, ఇస్రో ఉదానా, ప్రిటోరియస్, మతిషా పతిరానా అండ్ అలెక్స్ హెల్స్, సమర విక్రమ, వీళ్ళు 6. సో ఓకే, ఈ 6 అయితే మీరు ప్రతి టీంలో వీళ్ళని బేస్ ప్లేయర్లో ఉంటారు. ప్రతి టీంలో పక్కా ఉండాలి వీళ్ళు. సో వీళ్ళందరినీ మీరు చేంజ్ చేయాలని కూడా చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఈ 6 ఇస్రో ఉదానా, దునీత్ విల్లాజే, అలెక్స్ హెల్స్, సమర విక్రమ, ప్రిటోరియస్, మతిషా పతిరానా. సో వీళ్ళు పక్కా స్మాల్ లీగ్లో ఉండాల్సిన ప్లేయర్స్. అండ్ కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ కూడా ఈరోజు వీళ్ళలోనే ఉంటారు. ఓకే, స్మాల్ లీగ్కి సంబంధించిన ప్లేయర్స్ అయినా గ్రాండ్ లీగ్కి సంబంధించిన ప్లేయర్స్ అయినా మీరు ఈ ఇంపార్టెంట్ ప్లేయర్స్ని యూజ్ చేసుకొని రొటేట్ చేసుకుంటే పక్కా మీకు ది బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఓకే, అండ్ చెప్పినా కదా ట్విట్టర్లో ఫాలో అయితే మీకు ఈ హెచ్డి పిక్స్ అయితే దొరుకుతాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ వీడియో ఏం చేసే ముందు ఒక లైక్ అండ్ కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ప్రతి వీడియోస్ ఎవరు చేయని మన తెలుగులో ది బెస్ట్ స్టాటిస్టిక్స్ అయితే వస్తాయి. అదంతా చూసుకోండి. అండ్ ఇక్కడ చూసుకోండి, మళ్ళీ చూపిస్తున్నా, ఎవరైనా తీసుకోకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. గల్లే మార్వెల్స్ది తీసుకున్నారా అండ్ కొలంబో స్ట్రైకర్స్ది. ఓకే ఫైన్. ఇంకా ఇది ఓవరాల్గా ప్రిడిక్షన్ అయితే. అండ్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. ఇప్పటివరకు వీడియో చూసారంటే డెఫినెట్గా మీకు ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకున్నారు కాబట్టి ఇప్పటివరకు స్టే అయ్యి ఉంటారు. సో వెళ్ళే ముందు ఒక లైక్, నేనైతే ఒక 50 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఒక లైక్ అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. సో నేను ఇస్తున్న స్టార్ట్స్ మీద అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పినా కదా. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది విజయ్ బాబు అప్లికేషన్ది. సో అదొకసారి జాయిన్ అయిపోండి. అండ్ ఈ వీడియో ఎంత గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫైనల్ టీమ్ కోసం టెలిగ్రామ్లో.
వస్తుంది. ఓకే, డన్.